వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. తద్వారా యాప్ యూజర్లకు వినియోగం మరింత సులభం అవుతుంది. అందుకే వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్గా నిలిచింది. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్పై పనిచేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్లతో చాట్ చేయగలుగుతారు. వాస్తవానికి మెటా తీసుకొచ్చిన ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ థర్డ్ పార్టీ యాప్లతో చాటింగ్ ఫీచర్పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు వాట్సాప్ నుంచే ఏదైనా ఇతర యాప్కి మెసేజ్లు పంపగలరు. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తీసుకొచ్చిన ఒత్తిడితో ఈ ఫీచర్ను మార్చి నాటికే అందుబాటులోకి తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ తన 200 కోట్ల మంది వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్లతో చాటింగ్ చేసే సదుపాయాన్ని అందించడానికి కృషి చేస్తోందని ఆ కంపెనీ ఇంజనీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ చెబుతున్నారు. వాట్సాప్ ప్రైవసీ, సెక్యూరిటీ, యూనిటీని దృష్టిలో ఉంచుకొని పగడ్బందీగా ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే వాట్సాప్ అతిపెద్ద ప్రత్యర్థి టెలిగ్రామ్ దీనికి సపోర్ట్ చేస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. టెలిగ్రామ్ వాట్సాప్ వినియోగదారులకు ఒకరి యాప్ల ద్వారా ఒకరితో ఒకరు చాటింగ్ చేయటం ప్రారంభిస్తే ఇది నిజంగా అద్భుతమైన ఫీచర్ అవుతుంది. అయితే మెటా తన ఇతర చాటింగ్ ప్లాట్ఫామ్లైన ఫేస్బుక్ మెసేజింగ్, ఇతర చాటింగ్ యాప్లకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు టెక్స్ట్ మెసేజింగ్, ఫోటోలు పంపటం, వాయిస్ మెసేజ్లు పంపటం, వీడియోలను పంపటం, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయటం వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే గ్రూప్ చాట్, కాలింగ్ వంటివి తర్వాత యాడ్ చేసే అవకాశం ఉంది.